అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2025 ఫిబ్రవరి మాసం ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అని అనుకున్నట్టయితే, గత 2024 నుండి కూడా దగ్గర దాకా వచ్చి పనులు మిస్ అయిపోవడం, ఉద్యోగ మార్పిడులు కావచ్చును, వర్క్ ప్రెషర్ కావచ్చును, అవమానాలు కావచ్చును, అవరోధాలు కావచ్చును, అసలు మంచి చేయకపోతే చెడవడం కానీ, అసలు మనం ఫుల్గా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నామే, నాకు గుర్తింపు లేదే అనుకోవడం కానీ, అసలు నన్ను ఎవరు ఎట్లా ఇష్టం వచ్చినట్టుగా అట్లా వాడేసుకుంటున్నారు అనేటువంటి భావన కావచ్చును, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును, భార్యాభర్తలలో ముఖ్యంగా ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లం రావడం కావచ్చును, భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి మనీ రిలేటెడ్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి కష్టం రావడం కావచ్చును. ఇది ఒకరికి చెప్పుకోలేక మనోవేదన గురి అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును. వీరు అన్యోన్యంగా ఉండే సమయంలో ఏదైనా డిస్టర్బెన్స్కి గురి అయ్యేటువంటి పరిస్థితులు కావచ్చును. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎన్నో ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ అనూహ్య ఆపద, చేయని తప్పుకు మనము మాట పడడము, అదేవిధంగా బంధుమిత్రులతో కూడా కొన్ని మనస్పర్ధలు కూడా ఏర్పడ్డాయి. అది తెలుసో తెలియకనో కొంత ప్రయాణాలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కూడా ఎదురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మాట పొదుపు ఈ ఫిబ్రవరి నెలలో మాట ఎంత అంటే అంత పొదుపు ఉండాలి. కొంత శరీరము కూడా ఒక లేజీనెస్గా, వేడిగా అయిన దాఖలాలు కూడా ఉన్నవి. కనుక మరీ ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో, ఈ యొక్క జనవరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ వీరు కొంత అనారోగ్యము, వేళ తప్పిన భోజనము, అదేవిధంగా కొంత వైరము, రెడీ గొడవలకు. ఇక ఇప్పుడు ఏమిటి అంటే అధికంగా డబ్బు టెంప్ట్ చేసి ఖర్చు పెట్టిస్తుంది. ఇక్కడ పిల్లవాడు వస్తాడు. పిల్లవాడు వచ్చి, అమ్మ మా ఫ్రెండు ఐఫోన్ కొన్నాడు, నాకు కూడా నువ్వు కొనియాలి ఐఫోన్. వద్దురా నాన్న, ఎందుకు ఐఫోన్, వేరే ఒకటి చిన్న ఫోన్ అనుకో. లేదు వాడు కొన్నాడు, ఖచ్చితంగా కొనియాలి, ఇది మన ఇజ్జత్గా సవాల్ అంటాడు. కూడా వచ్చి చలో అంటది తల్లి, లేదా తండ్రి కావచ్చు. తండ్రి అంటాడు అనడం కానీ తల్లి అయితే ఖచ్చితంగా అంటుంది. ₹1,00,000 క్రెడిట్ కార్డు ఏదో ఒకటి ఇచ్చేస్తుంది, కొనేస్తారు. 1 lakh, ఏం లక్ష, 1,10,000, 1,20,000. ఇగో ఇట్లా డబ్బు దుబారా ఖర్చు. ఉదాహరణ నేను చెప్పా. సో ఇలాంటివి ఏదైనా కావచ్చును. నేత్ర సామర్థ్యహీనత అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కొన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా తల నొప్పి కావచ్చును, శిరోభారము కావచ్చును, మీ పిల్లలకు ఏమైనా శుభవార్త వినడం కావచ్చును. ధనస్సు రాశి పిల్లలకు వివాహం జరిగింది గత 1-2 years బ్యాక్. పిల్లలు కన్సీవ్ కావచ్చును, అదో శుభవార్త. కొడుకు పుట్టవచ్చును, కూతురు పుట్టవచ్చును, ఇలాంటివి. ఇక మరొక విషయం ఏమిటంటే ఈ ధనస్సు రాశికి సంబంధించి కొంత లాభాలు అద్భుతంగా ఉంది అనుకునే సందర్భంలో లాభాలు మందగింపు ఉంది మనకి ఈ సంవత్సరం. ఈ యొక్క నెలలో లాభాల మందగింపు, నమ్మినటువంటి వారి నుండే మోసము ఏర్పడే పరిస్థితి, నమ్మక ద్రోహము ఏర్పడే పరిస్థితి కనబడుతున్నాయి. కనుక మాట ఎంతో పొదుపు. తొందరపడి మాట జారి అయ్యో అట్లా కాదు ఇట్లా అని అనే బదులు ఒక్క నిమిషం ఆగి మాట్లాడండి, ఒక్క సెకండ్ ఆగి మాట్లాడండి. అదేవిధంగా కొంత విందు వినోదాలకు వెళ్ళి హెల్త్ ఖరాబ్ చేసుకోవడం కానీ, మత్తు పానీయాలకు ఎక్కువగా అడాప్ట్ అవ్వడం కానీ, ఎక్కువగా కూడా ఫంక్షన్స్కు అటెండ్ అవ్వడం కానీ,
నాన్ వెజ్ రిలేటెడ్ పుష్టిగా భుజించడం కానీ దీనివలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో కేతువు మీకు మంచి స్థానంలో ఉన్నాడు, 10వ భావంలో. 10వ భావంలో ఉన్నప్పుడు ధనుసు రాశి వారు నాన్ వెజ్ రిలేటెడ్ వాటికి దూరం ఉండాలి. ఉంటే కేతుగ్రహము 10వ భావం అంటే ఉద్యోగం, మంచి ఉద్యోగం కానీ అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని కానీ తను మీకు ఇస్తాడు. ఇది గమనించుకోండి. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సప్తమ కుజుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లుక్లో ఉంటున్నాడు. దీని వలన ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, భార్యాభర్తలలో కలహాలు, వస్తు నాశనము, కుటుంబంలో కొన్ని గొడవలు, బంధుమిత్రులతో కొన్ని గొడవలు ఏర్పడే ఛాన్సెస్తో పాటు శ్వాసకోశ ఇబ్బందులు, ఉదర నేత్ర ఇబ్బందులు, రుణ బాధ, అదేవిధంగా కొంత అగౌరవము జరిగేటువంటి సందర్భము, వీటి నుండి మనం డైలీ దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం కానీ, ఆంజనేయ స్వామి ఆరాధన కానీ, అర్చన కానీ చేసుకోవడం వల్ల మనం చెప్పినటువంటి వాటి నుండి కొన్ని మాత్రమే మనకు ఎదురవుతాయి, అన్నీ ఎదురుగావు. ఇప్పుడు నేను ఎంతోమంది ధనుసు రాశిని చూస్తున్నారు, వారు డైలీ మా దేవాలయానికి వస్తూ ఉంటారు, ఎంతో ఆనందంగా ఉన్నారు వారు. ఇప్పుడు ఏదైనా చేసుకుంటే బాగుంటుంది, చేసుకోకుండా ఉంటే ఎవరేం చెప్పలేరు. కనుక గురువులను కలుస్తూ ఉన్న రోజు, గురువులతో మాట్లాడుతూ ఉన్న, అన్యోన్యంగా ప్రేమగా ఉన్న గురుబలం పెరుగుతుంది. దానివల్ల అంతా శుభమే ఉంటుంది, ఎక్కువగా ఇబ్బంది కలగదు. సో ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ధనస్సు రాశి వారు శనైశ్వరునికి నల్ల నువ్వులను దానంగా ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఒక అద్దమును దానంగా ఇవ్వండి, చక్కటి అద్దము, మిర్రర్. అదేవిధంగా నిమ్మకాయలను దానంగా ఇవ్వండి రాహుకాలంలో. గరకను కానీ లేదా తులసి మాలను కానీ వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున సమర్పించడం వల్ల ఏవైతే అవరోధాలు ఉన్నాయో, ఏవైతే ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారో, ఏవైతే మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో, వ్యాపార భాగస్వాముల వలన కొన్ని నష్టాలు ఎదురవుతున్నాయో, అదేవిధంగా జీవనాధారం ఏదైతే ఉందో అది నష్టం జరుగుతూ ఉందో దాని నుండి కొంత మనము తప్పించుకోవచ్చును. కార్యం ఏదైతే అనుకుంటున్నారో ప్రతిసారి అది హాని జరుగుతూ ఉన్నా మనకు మంచి ఫలితం ఉంటుంది మనం చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల. కనుక ధనుసు రాశి వారు తప్పకుండా శనివారము వెంకటేశ్వర స్వామి ఆలయానికి తులసి మాలను సమర్పించి రండి. నేను ఇచ్చాను, మీరు వెయ్యాలి, ఈ వాదన వద్దు. వారు వేస్తారు, పాదాల దగ్గర పెడతారు, ఎక్కడో పెడతారు. భగవంతునికి మీరు అందించారు, అంతే. ఇక అక్కడికి క్లోజ్. మీరెవరో ఆ పూలమాల ఎవరో, విన్నరా? వెయ్యాలి, నేను తీస్తా, నేను ఫోటో తీస్తా, నేను నా వాల్పేపర్ పెట్టుకుంటా, నేను భగవంతునికి తులసి, ఇవన్నీ వద్దు. స్టేటస్ పెట్టుకుంటా, ఇవద్దు. ఎందుకు కదా? అంతే. ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.